ఏముంది భయ సినిమా చాలా బాగుంటుంది. నాకు చాలా బాగుంది. గోడ మింతున్న బల్లి తన అందంతో చంపేస్తుంది గీతాంజలి. నిజంగా సిట్టింగ్లో వేస్తాం థమ్స్ అప్. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అయినప్పుడు కూడా అరే ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ చూపించి అంటే మిస్ అవుతుంది మన ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా సెకండ్ హాఫ్ చాలా ఫన్ జనరేట్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్లో మనం చూసాం మన దిల్ రాజు వస్తాడు, మన ప్రొడ్యూసర్ దిల్ రాజు వస్తాడు, అటు సురేష్ కొండెడ్డి వస్తాడు. అది కూడా చాలా ఫన్ జనరేట్ చేస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేదాకా నిజంగా సునీల్ యాక్షన్ కానీ మన సత్యతర పర్ఫార్మెన్స్ కానీ ఆ డెడ్డీ కాంబినేషన్ చాలా కామెడీ. సెకండ్ హాఫ్ దయ్యాతో కూడా కామెడీ చేపిస్తారని చాలా బాగా అనిపించింది. మన సాయి కుమార్ తమ్ముడు రవి కూడా చాలా బాగా అంటే తను ఒక విలన్ కన్నా దయ్యం కన్నా సెట్ అవ్వలేదు సూపర్ అంటే. సో తను కామెడీ జనరేట్ చాలా బాగుంటున్నారు కానీ దయ్యంగా తను సెట్ అవ్వలేదు. సో సినిమా చెప్పాను భయ్య మరి నిజం మరి హర్రర్ ఉంటుందని చెప్పలేము. కొన్ని షార్ట్స్ అయితే హర్రర్ ఉన్నాయి కానీ సినిమా మొత్తం కామెడీ జోనర్ వెళ్తుంది. మంచి స్టోరీ లైన్ బాగుంది. అంజలి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మన పొలిమేర హీరో రాజేష్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేస్తాడు. చాలా పంపించి మన ఆలీ కూడా ఉన్నాడు, సునీల్ ఉన్నాడు. ఇంత పెద్ద క్రూ ఉన్నప్పుడు అన్నప్పుడు సినిమా చాలా బాగుంది. కానీ హర్రర్ సీన్స్ అయితే ఎక్కువ లేవు. ఓన్లీ కామెడీగా కావాలనుకుంటే మాత్రం సినిమా చూడాలనుకుంటున్నాను. ఫ్యామిలీతో చూడండి. నిజంగా మరి హర్రర్ లేదు, మరి వైలెన్స్ లేదు, మరి 18+ లేదు. చాలా కామెడీ అయితే ప్రతి సీన్లో నవ్వుతున్న. సెకండ్ హాఫ్ అయితే హిలేరియస్ ఉంటుంది అన్న. చాలా నేనైతే నవ్వుతున్నా బయటకు వచ్చే సినిమా చాలా బాగా అనిపించింది. నేను 5కి 3 ఇస్తాను. గీతాంజలి మళ్ళీ వచ్చింది, వస్తూ హిట్ తెచ్చింది. చాలా అంటే చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వుకున్నాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశాను. ఇందులో చేసిన ఒక్కొక్క క్యారెక్టర్కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. ఆ క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ సీక్వెల్స్ అంటే రాయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఉన్న స్టోరీని ఇంప్లిమెంట్ చేసి రాయడం చాలా తక్కువ మంది చేస్తారు. బట్ వీళ్ళు అనుకోకుండా చేసినా కూడా చాలా బాగా చేస్తారు. అసలు చాలా అంటే చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా కష్టపడ్డారు. ఒక మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే కడుపుబ్బ నవ్విచ్చేస్తాయి, కడుపుబ్బ భయపడతాయి. ఇందులో రవిశంకర్ గారి క్యారెక్టర్, మా ప్రియా ఆంటీ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు భయపడాలా బా ఏముందిరా మా ప్రియా ఆంటీ అనుకోవాలా కూడా తెలియలేదు. దెయ్యం క్యారెక్టర్లో కూడా చాలా బాగుంది మా ప్రియా ఆంటీ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే గీతాంజలిలో ఏదైతే జరిగిందో దానికి సీక్వెల్గానే ఈ సినిమా తీయడం జరిగింది. ఇందులో చిన్న ట్విస్టులు ఉంటాయి, చిన్న గెస్ట్ రోల్స్ ఉంటాయి. అవి కూడా చాలా అలరిస్తాయి మనది. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ప్రతి ఒక్క సీన్ కావచ్చు, ఎక్కడ బోర్ కొట్టించు. అయితే ఫన్ ఉంటుంది లేదా హర్రర్ ఉంటుంది. సో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా తీయడం అయితే జరిగింది. సినిమాకి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా మీరు పెట్టే టికెట్ ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో డోంట్ వెయిట్ ఫర్ OTT, ప్లీజ్ కమ్ టు థియేటర్స్.